ప్రియులారా, చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇలా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ధ్యానిస్తాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనములోని ప్రియులారా మనం చూసినట్లయితే సరే వాక్యం ప్రియులారా చదువుదాను. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. See how very much our Father loves us, for he calls us his children. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే సువార్త రక్షణ పొందిన ప్రియులారా మనందరం దేవుని యొక్క పిల్లలుగా మార్చబడామన్నమాట. దేవుని పిల్లలుగా ఉండడం చాలా గొప్ప స్థాయి అన్నమాట. దేవుని కుమారుడు లేదా దేవుని కుమార్తె అంటే మామూలు విషయం కాదు, చాలా చాలా గొప్ప స్థాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తును అంగీకరించిన సువార్త రక్షణ పొందిన ప్రియులారా మనందరం అక్క స్థాయి ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఒక స్థాయి ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించామంటే దానికి అర్థం ప్రియులారా దేవుడు మనను ఫాదర్ లవ్స్ అస్ అన్నమాట. అంటే దేవుడు చాలా చాలా ప్రియులారా మనను, ఆ తండ్రి అయిన దేవుడు, జీవంగల దేవుడు ప్రియులారా మనను చాలా ప్రేమిస్తున్నాం అన్నమాట. అందుకొరకే ప్రియులారా మనం తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చేసాం. కుమారును నమ్మిన, యేసుక్రీస్తును స్వీకరించిన, యేసుక్రీస్తును అంగీకరించిన, యేసుక్రీస్తు ఒక కల్వరి మరణం, యేసుక్రీస్తు ఒక మరణ పునరుద్ధానం నమ్మిన ప్రియులారా మనం అందరం దేవుని కుమారుడు కుమార్తెగా మార్చబడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవుని కుమారుడు లేదంటే దేవుని కుమార్తె దేవుని కుమారుగా లేదంటే కుమార్తెగా బ్రతకాలి. దేవుని కుమారుడు దేవుని కుమారుడుగానే బ్రతకాలి అనమాట, లేదంటే దేవుని కుమార్తె దేవుని కుమార్తెగా బ్రతకాలి అనమాట అని ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 2వ దినములో ప్రియులారా మనం చూసినట్లయితే గాడ్స్ చిల్డ్రన్ అని. డియర్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్రెడీ గాడ్స్ చిల్డ్రన్. 2వ దినములో కూడా ప్రియులారా మనం చూడవచ్చు. ఇంకా 2వ దినములో ప్రియులారా మనం చూడవచ్చు యేసుక్రీస్తు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రియులారా వచ్చినప్పుడు ప్రియులారా మన కూడా ఆయన అలాగే అంటే యేసుక్రీస్తు అలాగే పూర్తిగా మన కూడా మార్చబడతాయి అనమాట. అంటే సువార్త రక్షణ పొందిన మనలో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు మనలో ఎదుగుతున్నాం అనమాట. క్రీస్తు నాలో మీరు ఎదుగుతున్నాము. అలాగే యేసుక్రీస్తు అక్కడలో ప్రియులారా మనం కూడా యేసుక్రీస్తును చూసే అనుభవం, అదే మాత్రం కాకుండా మనం కూడా పూర్తిగా మహిమ శరీరం జీవంగల దేవుడు మనకు అనుగ్రహించినాక ఇది మనం గమ్యం అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన నిరీక్షణ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మహిమ శరీరం బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుడు మనకు అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి దానిలో మనం అంటే దానికి అర్థం ప్రియులారా మనం చూసినట్లయితే పాపం జరగక మునుపు ఆదాము మహిమా శరీరంలో ఉన్నట్టు ప్రియులారా దేవుడు మహిమా శరీరం నాకు మీకు అనుగ్రహిస్తాడని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రభు అయితే వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు మనందరూ ఎత్తపడిన గుబ్బెలు ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం ప్రియుల ఎలాగ బ్రతకాలి. 3వ దినములో ప్రియులారా మనం చూడవచ్చు. 3వ దినములో ప్రియులారా మనం చూడవచ్చు ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రంగా చేసుకోను. లైక్ ప్యూర్ గా ఉండాలన్నమాట. జస్ట్ ఆస్ హీస్ ప్యూర్, మనం కూడా ఎలా ఉండాలి? ప్యూర్ అంటే పరిశుద్ధంగా ఉండాలి అనమాట. పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇప్పుడు మనలో వచ్చిన యేసుక్రీస్తు ప్రియులారా పరిశుద్ధుడు, 100% పరిశుద్ధుడు. ఇందుకు ఇదే అధ్యాయంలోనే రాయబడింది ప్రియులారా మనలో వచ్చిన క్రీస్తులో, మనలో వచ్చిన ఆ క్రీస్తులో చీకటి ఏమాత్రం లేదనమాట. 100% వెలుగనమాట. పాపం ఏమాత్రం లేదు, పాపం కూడా ఏమాత్రం లేదు. మనలో వచ్చిన క్రీస్తులో పాపం ఏమాత్రం లేదు, చీకటి కూడా ఏమాత్రం లేదు. కాబట్టి మీలో నాలో ఉన్న క్రీస్తులో ప్రియులారా మనం చూడాలి పాపం ఏమాత్రం లేదు. కొత్తగా జన్మించిన మీ ఆత్మలో క్రీస్తు ఉన్నా కాబట్టి
పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న కాబట్టి ప్రియులారా, మీలో నాలో ఉన్న క్రిస్తులో పాపం ఏమాత్రం లేదనమాట, బుద్ధి కూడా లేదనమాట, చీకటి కూడా ఏమాత్రం లేదు. స్తోత్రం. ఇప్పుడు మీరు కొత్తగా జన్మించిన ప్రియులారా, ఆత్మ మీరు విశ్వాసంతో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన చూడాలి. ఇప్పుడు 100% అది పరిశుద్ధంగా ఉంది అనమాట. అందుకొరకే న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా దేవుడు మార్చామని బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు మీ ఆత్మ 100% నూతన పరిచయం, 100% పరిశుద్ధత మీ ఆత్మలో ఉంది, 100% దేవుని ప్రేమ ఉంది, 100% దేవుని వెలుగు ఉంది అనమాట. ప్రాణంలో తేడా ఉండవచ్చు, స్తోత్రం, హల్లెలూయా. కానీ మీ ఆత్మ గురించి, కాబట్టి అంతకొరకే ప్రియులారా, కొత్తగా జన్మించిన ఆత్మ మనం ఫోకస్ చేయాలన్నమాట. కొత్తగా జన్మించిన ఆత్మ ప్రియులారా మనం ఫోకస్ చేయాలి. ఇన్నర్ మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనుదినం కట్టుతున్న కాబట్టి దేవునికి స్తోత్రం. బట్ ఇప్పుడు ఇలా కొత్తగా జన్మించిన ఆత్మ ప్రియులారా, మనం దాని గురించి ఎక్కువ మనం స్టడీ చేసుకోవాలన్నమాట, నేర్చుకోవాలన్నమాట. కొత్తగా జన్మించిన మీ ఆత్మలో మాత్రం పరిశుద్ధ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కొత్తగా జన్మించిన ప్రియులారా, మీ ఆత్మలో 100% అంటే దేవుడు నివాసం చేస్తున్నాడు. ఇదే మనం, అది కూడా మనం నిరీక్షణ అనమాట. అందుకొరకే ప్రియులారా, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:27 రాయబడింది, మహిమ నిరీక్షణ క్రీస్తు. కాబట్టి మన నిరీక్షణ క్రీస్తు అనమాట. కాబట్టి నిరీక్షణ క్రీస్తుగా ఉండే ఇంకా నిరాశకు ప్రియులారా చోటు ఉండలేదన్నమాట. అంటే క్రీస్తు మన నిరీక్షణ ప్రియులారా. క్రీస్తు ఫెయిల్ కాదు. బైబిల్లో రాయబడింది, లవ్ నెవర్ ఫెయిల్స్, లవ్, గోడ్ ఈస్ లవ్. దేవుడు ప్రియులారా ప్రేమ. కాబట్టి క్రీస్తులో ప్రియులారా అపజయం అని మాట, అపజయం లేదనమాట, జయం మాత్రం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, క్రీస్తులో కలిగిన మన కూడా జయం యేసునామములో అనుభవించినాక జయించిన దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఒకటి మనకు కూడా జయం అనమాట, ఓటం లేదు. అందుకొరకే ప్రియులారా, మన ప్రాముఖ్యమైన విషయం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ఇన్నర్ మ్యాన్ కట్టుకోవాలి, బలపరచుకోవాలి. ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది క్రీస్తులో ఉన్న జయం మన జయం కాదు మార్చబడతాయి, మన అనుభవం కాదు మార్చబడతాయి. కాబట్టి జయంతో బ్రతకాలంటే ప్రియులారా ఇన్నర్ మ్యాన్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన బలపరచబడాలి, కట్టుకోవాలి అనమాట. దేవుడు ప్రియులారా కోరుతుంది. ఇప్పుడు మనం ఆశపడాలి, దేవాన్ని ఆత్మ మనిషి అది ఇంకా బలపరచుము. ఇప్పుడు జయం ప్రియులారా మనం అనుభవంగా మార్చబడాలంటే ఇన్నర్ మ్యాన్ కట్టబడాలి అనమాట. ఇన్నర్ మ్యాన్ కట్టబడాలి అంటే బలపరచబడాలి. పరిశుద్ధాత్మడు ప్రియులారా తప్పకుండా బలపరుస్తాడు. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్న వారు, యేసుక్రీస్తును కలిగిన వారు, యేసుక్రీస్తుతో కలిసి మన బ్రతుకుతున్న కొద్ది పరిశుద్ధంగా బ్రతుకుతాయి, పాపం చేయకుండా బ్రతుకుతాయి అనమాట. ఇదే అధ్యాయం 6వ మాట రాయబడింది, ఆయన యందు నిలిచి ఉండవాడు ఎవడను పాపము చేయడు అని రాయబడింది. యేసుక్రీస్తులో దేవుడు మనం నాట్యాము, క్రీస్తు మనలో ఉన్నాము, క్రీస్తులో మనం ఉన్నాం. ఇప్పుడు క్రీస్తుతో ప్రియులారా మనం కలిసి బ్రతుకుతున్న కొద్ది పాప నియమం ఆగిపోతుంది, మరణ నియమం ఆగిపోతుంది అనమాట. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఆపరేట్ అవుతాయి అనమాట. ఇప్పుడు అనుదినం ప్రియులారా అలాగే మనం బ్రతకాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 8వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, బట్ వెన్ పీపుల్ కీప్ ఆన్ సిన్నింగ్ it shows that they belong to the devil who has been sinning since the beginning, but the Son of God came to destroy the works of the devil. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లేపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం ద్వారా ప్రియులారా మనం 3వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూస్తే మనందరం దేవుని పిల్లలు. ఇప్పుడు దేవుని పిల్లలుగా బ్రతకాలన్నమాట. ఇంకా పాపం చేస్తున్న వారు ఇప్పుడు కూడా అపవాదితో సంబంధం ఉన్నట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి అపవాది యొక్క క్రియలు ప్రభు లయపరుస్తాడు అనమాట. అపవాది క్రియలు అంటే సాతాను క్రియలు ప్రభు లయపరిచినాక దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రియులారా నాలో మీరు ఎదుగుతున్న కొద్ది అపవాది క్రియలు లయమైపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ద సన్ ఆఫ్ గాడ్ కేమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. కాబట్టి క్రీస్తు పరిశుద్ధాత్మ వలన దేవుడు ప్రియులారా మనల్ని వచ్చేసాం. కాబట్టి క్రీస్తు మనల్ని ఎదుగుతున్న కొద్ది అపవాది క్రియలు నాశనం అయిపోతాయి. అంటే అపవాదికు మీ జీవితంలో చోటు లేకుండా అవుతాయి అనమాట, చోటు లేకుండా అవుతుంది లేదు అని క్రీస్తు. కాబట్టి ప్రియులారా అందుకొరకే ప్రియులారా బైబిల్
మనం వాక్యం పరిశుద్ధాత్మ వలనాదిగా చదవాలి, మనం ప్రార్థన చేయాలి. మనప్పుడు బలపరచబడుతుంది. అంటే క్రిస్తు మనల్ని ఎదుగుతానమాట. క్రిస్తు ఎదుగుతున్న కొలది భవాధికారులు లయమైపోతాయి. లయమైపోతాయి తప్పకుండా ప్రియులారా, లయమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఊహేడ బక్కర విన సుగరు కొరబెరే. కాబట్టి దేవుని చిత్తమైన మాట. అభవాధికారులు లయమైపోవడం దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం కయాను వంటి వారుగా ఉండరాదు. కయాను ప్రియులారా మనం చూసినట్టే సొంత సహోదరిని చంపేసామన్నమాట. కారణం ఏంటిది? కయాను ప్రియులారా మనం చూసినట్టే సాతానుతో సంబంధం ఉంది అన్నమాట. సాతానుతో సంబంధం ఉంది కాబట్టి అది జరిగింది. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది కయాను వంటి వారుగా మనం ఉండవద్దు అన్నమాట. ఇంకా చీకటితో ప్రియులారా మనం సంబంధం కలిగిన, అంటే ఒకవేళ సహోదరును ప్రేమించలేని, లేదంటే హృదయంలో కోపం పగ పెట్టుకొని ఉన్నవారు బైబిల్లో రాయబడింది ఇప్పుడు కూడా చీకటిలో ఉన్నామన్నమాట అని కూడా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కానీ దేవుని చిత్తం ఏంటిది? మన దేవుని ప్రేమతో నింపబడి మనం ఒకరికొకరితో క్షమించుకోవాలి, ప్రేమించాలి, సహాయం చేయాలి, మేలు చేసే స్థాయికు మనం ఆత్మీయంగా ఎదగాలన్నమాట. ఆత్మీయంగా ఎదగాలి. ఇప్పుడు సహోదరుని ప్రేమించిన వారిలో వారు వెలుగులో ఉంది అని బైబిల్లో రాయబడింది. వారు జీవములో ఉంది. వారు మరణం నుండి బయటపడామన్నమాట. మరణం నుండి బయటపడాలి జీవంలోనికి. మరణం నుండి క్రిస్తు మనల్ని జీవంలోనికి తీసుకొని వచ్చే దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం ఇద్దరును ప్రేమించేవారు ఉండాలి. సహోదరులు మనం ప్రేమించేవారు ఉండాలి. ప్రేమించేవారు వెలుగులో ఉన్నామన్నమాట, జీవంలో ఉన్నామన్నమాట, దేవుని ప్రేమలో ఉన్నాం, క్రిస్తుతో సహవాసం కలిగి ఉన్నామన్నమాట. అదే దానికి ప్రూఫ్ అనమాట. ఒకవేళ మనం సహోదరును ప్రియులారా మనం ప్రేమించలేదు అంటే ఇప్పుడు కూడా చీకటి ప్రభావం చేస్తున్నట్టే. కాబట్టి ప్రియులారా చీకటి మనల్ని ప్రభావం చేయవద్దు, వెలుగు మనల్ని ప్రభావం చేయాలి. క్రిస్తు ప్రియులారా మనల్ని ప్రభావం చేయాలన్నమాట. యేసు క్రిస్తు ప్రియులారా మనల్ని ప్రభావం చేయాలి. కాబట్టి ప్రియులారా మనం బలమైన ప్రార్థన అవసరం, వాక్యం అవసరం అనమాట. ఇందరూ మనం కట్టబడాలి. మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా బలంగా కట్టబడాలి. కాబట్టి ప్రియులారా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఇంకా మన క్రిస్తు కొరకు ప్రియులారా నిలబడినప్పుడు కొందరు ప్రియులారా మనల్ని దర్శిస్తారని 13వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. లోకము మిమ్మల్ని దర్శించిన ఎడల ఆశ్చర్యపడకూడి. ఇప్పుడు యేసుక్రీస్తుని కూడా లోకం దర్శించామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ఆశ్చర్యపడే అవసరం లేదు. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే కయాను తన తమ్ముడు హాబెలును చంపడానికి కారణం ఏంటది? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గెలవి ఉండేది గనకనే కదా. హాబెలేమో మంచి క్రియలు చేసుకొని దేవునితో సంబంధం కలిగి బ్రతున్న వ్యక్తి అనమాట. అది కయానుకు ఇష్టపడలేదన్నమాట. ఇప్పుడు కయానుకు కోపం వచ్చింది, అసూయ వచ్చింది, పగ వచ్చింది. అంటే సాతాను ఇప్పుడు పెట్టు ప్రభావం చేశారనమాట. అలాగే ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసు చంపడానికి కొందరు ప్రియులారా ప్రయత్నం చేస్తున్నట్టు చూడవచ్చు. కారణం ఏంటది? యేసుక్రీస్తు తండ్రి నుండి సత్యం నేర్చుకొని సత్యం మాట్లాడుతున్నామన్నమాట, అబద్ధాలు మాట్లాడడం లేదన్నమాట. సత్యం మాట్లాడుతున్నా కాబట్టి కొందరు చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అనగానే ఎవరు ఆ సమయంలో యేసుక్రీస్తుని ముట్టలేదు, ఎందుకంటే సమయం కాలేదు కాబట్టి. కాబట్టి ప్రియులారా ఏదైనా కూడా ప్రియులారా సత్యం కొరకు నిలబడుతున్నప్పుడు, నీతి కొరకు నిలబడినప్పుడు కొందరు మనకు వ్యతిరేకం నిలబడడానికి అవకాశాలు ఉంది. కానీ దయచేసి ప్రియులారా మనం భయపడవద్దు. దేవుడు తప్పకుండా ప్రియులారా మనల్ని కాపాడుతారు. దేవుడు తప్పకుండా ప్రియులారా మనల్ని కాపాడుతారు, ప్రొటెక్ట్ చేస్తారనమాట. జీవంగా దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రియులారా ఈ భూమిలో ఎన్ని రోజులు బ్రతకారు? తండ్రి చిత్తం ఎన్ని రోజులకే యేసుక్రీస్తు బ్రతకామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం అప్పటిదాకా తండ్రి కాపాడే, అదే జీవంగా దేవుడు తప్పకుండా ప్రియులారా మనల్ని కూడా కాపాడుతారు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా క్రిస్తు కొరకు నిలబడుతున్న వారం మనం భయపడవద్దు అనమాట. భయపడకము. బైబిల్లో చాలా సారి రాయబడింది, దాదాపు 365 సారి రాయబడింది. భయపడకము, దిగలపడకము, నేను తోడు ఉన్నాను, నేను సహాయం చేస్తాను, నేను బలమిస్తాను. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనల్ని కాపాడుతాడు, దేవుడు ప్రియులారా మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ప్రియులారా మరణం అంటే దేవుని పిల్లలు అసలు భయపడవద్దు అనమాట. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించాము.
మరణపు తాళపు చెవులు యేసుక్రీస్తు చేతలో ఉందన్నమాట. యేసుక్రీస్తు తెలియకుండా ప్రియులారా, దేవుడు తెలియకుండా ఒకడు మరణించలేదు. కాబట్టి దేవుని కాపుదల ప్రియులారా నాకు మీకు ఉంది. మన తల వెంట్రుకలంతా కూడా దేవుడు లెక్కపెట్టి ఉన్నామన్నమాట. కాబట్టి మనం దేవుని స్వరమిని ప్రియులార పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులార మనం ముందుకు కొడదాం. దేవుడు తప్పకుండా కాపాడుతాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఒక పరిపాలకుడు పునుగుడు నిద్రపోలేదు, తప్పకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆమె దేవుని సిద్ధమైన రోజు దాకా నువ్వు నేను బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ప్రియులారు దేవుడు పోషిస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు ప్రియులారు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు ఉన్నాడు, సజీవుడైన దేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియులారు మనం జీవంగల దేవుల్లో ప్రియులారు మనం ఆధారపడదాం. ఇప్పుడు లోకం మిమ్మల్ని దేశించిన ఎడల ఆశ్చర్యపడకూడదు. ఎందుకు వారు దేశిస్తున్నామంటే వారు జీవంగల దేవుని తెలియలేదు కాబట్టి, జీవంగల దేవుని వారు తెలియలేదు కాబట్టి దేశిస్తారు. కానీ ఎవరైతే జీవంగల దేవునితో సంబంధం కలిగిన వారు ఇద్దరిలో దేశించలేదన్నమాట. అది తేడా. జీవంగల దేవునితో సహవాసం కలిగిన వారు అంటే జీవంగల దేవుడు పరిశుద్ధుడు, జీవంగల దేవుడు ప్రేమ, దేవుడు కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, దేవుడు వెలుగు. ఇప్పుడు జీవంగల దేవునితో సహవాసం ఉన్న వారు మేలు చేస్తారు కానీ కీడు చేయలేదు, మేలు చేస్తారు కానీ కీడు చేయలేదు. కాబట్టి దేవుని కుమార్తెగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన దేవుడు మనల్ని కొత్త జీవితం దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించారు. బోనగా అనుభవం దేవుడు అనుగ్రహించారు. కాబట్టి దానికి అర్థం ఏంటిది? నా ద్వారా మీ ద్వారా మనల్ని దేవుడు మేలు చేసే వ్యక్తులుగా, ఇద్దరికి సహాయం చేసే వ్యక్తులుగా, ఇద్దరిని ప్రేమించే వ్యక్తులుగా, ఇద్దరిని దీవించే వ్యక్తులుగా ప్రియులారా నన్ను నేను వాడుకోవాలని ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు కోరుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా కోరుతుంది అనమాట. కాబట్టి దాని కొరకు ప్రియులారా మనం సమర్పిస్తాం. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది 15వ వచనం. మొదటి యోహాను రాసిన 15వ వచనం. తన సహోదరుని దర్శించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని అందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగద్దురు. కాబట్టి సువార్తని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన వారిలో దేవుని యొక్క జీవం ఉంది అనమాట. బైబిల్లో రాయబడింది, తెలుగు బైబిల్లో బీజం అనే మాట రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో లైఫ్ అనే రాయబడింది, గోడ్స్ లైఫ్. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు మన గోడ్స్ ఫ్యామిలీ అంటే దేవుని ఫ్యామిలీలోనికి మనం వచ్చామన్నమాట. దేవుని ఫ్యామిలీ ప్రియులారా, దేవుని ఫ్యామిలీ ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మేలు చేసే దేవుడు అనమాట. కీడు దేవుడు చేయడం లేదనమాట. దేవునికి మేలు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి క్రిస్తువును కలిగిన జీవం పొందిన, నిత్య జీవం పొందిన, రక్షణ పొందిన మన క్రిస్తువులు ఎదుగుతున్న కొద్ది తప్పకుండా ఇద్దరులకు మేలు చేసేవారుగా మార్చబడతాయి. కిడి చేసేవారుగా ఉండలేదన్నమాట. కిడి చేసేవారుగా ఉండలేదు. ఒకవేళ మీరు కిడి చేసేవారుగా ఉన్నామంటే మీరు ఇంకా బలంగా ప్రార్థన చేయాలి, వాక్యం ఇంకా బోధించుకోవాలి, ఆత్మమనిషంగా కట్టుకోవాలి, ప్రాణంగా నూతన పరచబడాలి అనమాట. ప్రాణం నూతన పరచబడాలి. దేవుడు తప్పకుండా ప్రాణం నూతన పరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం ప్రాణం తీసేవారుగా ఉండవద్దు. బైబిల్ స్పష్టంగా రాయబడింది, నరహత్య చేయవద్దు అని రాయబడింది. నరహత్య చేయవద్దు. ఈ యొక్క వ్యక్తి యొక్క ప్రాణం కూడా తీయడానికి దేవుడు ప్రియులారా మనకు హక్కు ఇవ్వలేదు, దేవునికి మాత్రం ఉంది అనమాట. కాబట్టి ఆయన మన నిమిత్తము 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టేను గనక దేని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకోను చున్నాము. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాను. ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తులు నింపబడుతున్న కొలది చూడండి, మనం కూడా సహోదరుల నిమిత్తం అంటే సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట భక్తులమై ఉన్నాము అని రాయబడింది బైబిల్లో. దానికి అర్థం ఏంటిది? మనం ప్రాణం కంటే వారిను ప్రేమించే వారుగా, సంఘ బిడ్డలను, ఇద్దరును ప్రేమించే వారుగా మనం మార్చబడతాయి. దేశించే వారు కాదు, ప్రేమించే వారుగా మార్చబడతాయి అనమాట. ప్రేమలో స్వార్థం లేదనమాట. ప్రేమలో ప్రియులారా సాక్రిఫైస్ ఉంది అనమాట. ప్రేమ భయాన్ని తొలగిస్తుంది అనమాట. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది? మన ప్రేమ దేవుని ప్రేమతో నింపబడాలి. దేవుని ప్రేమతో నింపబడి ప్రియులారా మనం అనుదినం ప్రేమతో నింపబడి, బైబిల్లో రాయబడింది ప్రేమ మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట. ఓవర్ఫ్లో అవ్వాలి. సోదరం, దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినాక కాబట్టి దేవుడు ప్రాణం కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ప్రాణం ద్వారానే ప్రేమ ఓవర్ఫ్లో అవుతాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడు?
మనసు కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, భావోదయం దేవుడు స్వస్థపరుస్తాడు, చిత్తం కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. అంటే మన ప్రాణం అందు కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, మన ఆత్మలో ప్రేమపూర్ణైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ ప్రేమ మన ఆత్మ నుండి యేసు వల్ల రిలీజ్ అవునాక దేవునికి స్తోత్రం, మన నుండి అది ప్రవహించినాక అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇలా మీ కుటుంబ జీవితాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి అన్నమాట. మీ యొక్క రిలేషన్షిప్ హెల్తీగా మార్చబడతాయి అనమాట. మీరు తప్పకుండా దేవుని ప్రేమతో నింపబడి బ్రతున్నప్పుడు తప్పకుండా ప్రియులరా దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా ఉన్నప్పటికీ దేవుళ్ళు అనుభవంగా మార్చబడతాయి అనమాట. కాబట్టి గోడ్స్ ఫ్యామిలీ అదనమాట, దేవుని యొక్క ఫ్యామిలీ, దేవుని యొక్క పిల్లలు జీవితం అదనమాట. పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమతో నింపబడి ఆ ప్రేమ ప్రవహించే గుంపు అనమాట. ప్రియుల క్రీస్తునందు సహోదరి సహోదరుల దేవుని ప్రేమతో నింపబడి ఆ ప్రేమ ప్రియులార మన ఆత్మ నుండి ప్రవహించాలి. దానికి ముందు ప్రియులార మనం చూసినట్లయితే వారి హృదయంలో కోపం ఉండవచ్చు, పగ ఉండవచ్చు, చేదు ఉండవచ్చు, ఈ పెట్టే ప్రభావం వారి ప్రాణంలో ఉండవచ్చు ముందు. కానీ దేవుడు అదంతా కూడా వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అంటే దేవుడు తీసివేస్తాడు అనమాట. పరిశుద్ధైన దేవుడు ప్రియులరా మన ప్రాణములు ప్రతి అపవిత్రత తీసివేస్తాడు. అంటే పరిశుద్ధ నది మన ఆత్మ నుండి ప్రవహించాడు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధ నది ప్రవహించే ఛానల్గా నేను మీరు ఒక్కరోజు కాదు హృదయనంతకాలం మార్చబడదు. అంత గొప్ప జీవితం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియుల అది చాలా గొప్ప జీవితం అనమాట, దేవునికి స్తోత్రం. అదే క్రీస్తునందు తండ్రి దేవుడు మనకు అనుగ్రహించిన జీవితం, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఫ్యామిలీలోనికి దేవుడు ప్రియుల వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన దేవుడు మనల్ని తీసుకుని వచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం గోడ్స్ ఫ్యామిలీ అంటే దేవుని ఫ్యామిలీలో ఉన్నాం. దేవుని కుమార్తెగా మనం ఉన్నాం. దేవుడే పరిశుద్ధన దేవుడే వచ్చి నాలో మీలో నివాసం చేసుకొని ఇదంతా చేస్తున్నాం అనమాట. పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో ఇప్పుడు పనులు చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. మన ఆత్మ బలపరుస్తుంది, ప్రాణం అందు కూడా ప్రభావం చేస్తుంది, శరీరం కూడా ప్రియుల దేవుడు తన రాజ్యం వరకు యేసుక్రీస్తు మనల్ని వాడినాక మీ శరీరం ప్రభు వాడతాడనమాట. దానికి ముందు ఒకవేళ మనం శరీరం పాపం చేయడానికి వరకు మనం వాడుకున్నారని, లేదంటే అన్యాయం కొరకు, దేవుని చిత్తం లేని విషయాల కొరకు. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని దేవుడు పరిశుద్ధాత్మ వల్ల దేవుడు తన రాజ్యం కొరకు వాడతారనమాట. కాబట్టి దేవునికి అవసరం, మీ యొక్క శరీరం దేవునికి అవసరం, మన ఆత్మ ప్రాణ శరీరం దేవునికి పూర్తి అవసరం అన్నమాట. కాబట్టి మనం ఇచ్చేవారు ఉండాలి. మన ఆత్మ ప్రాణ శరీరం బైబిల్లో రాయబడింది, సజీవ యాగంగా పరిశుద్ధ యాగంగా మనం సమర్పించాలి. ఇచ్చేవారు ఉండాలి. ఎందుకు అని కూడా బైబిల్లో రాయబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు అన్ని చేశాం. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం. కాబట్టి ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించిన పరిశుద్ధమైన నమ్మదైన దేవుని చిత్తలో ఆత్మ ప్రాణ శరీరం ప్రియులారా సమర్పిస్తాం. అలాగే ప్రియులారా మనం సమర్పించినప్పుడు మీరు తప్పకుండా అనేకులకు దీవెనకరంగా బ్రతుకుతాయి అనమాట. మీరు దీవించబడుతుంది, మీరు అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుంది. అది మాత్రం కాకుండా ప్రియులారా నిత్యం దీవెన మీరు అనుభవిస్తాయి అనమాట. అది ప్రియులారా బైబిల్ ప్రియులారా మనకు చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం కూడా సహోదరుల నిమిత్తం అంటే సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అంటే దానికి అర్థం ప్రియులారా మనం ప్రాణం కంటే ఎక్కువ మనం క్రీస్తుని ప్రేమించే వారుగా మనం ఉంటే సంఘాన్ని కూడా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాయి అనమాట. దేవునికి సంఘం కూడా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇది కనెక్ట్ ఉంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనం గ్రహించిన కొలది పరిశుద్ధాత్మ వలన మనం కూడా ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనం కూడా ప్రేమించిన కొలది ఏమవుతుంది, మీరు ప్రియులారా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది. మీరు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది. అది మాత్రం కాకుండా ప్రియులారా మీరు ఇద్దరును ప్రేమించే వ్యక్తిగా అంటే సహోదరులను అంటే సంఘాన్ని ప్రేమించే బిడ్డగా మార్చబడుతుంది. సంఘాన్ని ప్రేమించడం అంటే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన స్థాయి అంటే ప్రియులరా అదే యేసయ్య ప్రేమ అనమాట. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. అంటే ప్రాణ భయం అక్కడ తొలగిపోతాయి అనమాట, మరణ భయం తొలగిపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం.
ప్రాణ భయం, మరణ భయం యేసునామములో దూరమైపోయినాక, లయమైపోయినాక, మరణ భయం తొలిపోయిన, మనుష్య భయాలు కూడా తొలిపోయినాక, సాతాను గురించిన భయం తొలిపోయినాక, బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది భయం. 1 యోహాను 4వ అధ్యాయం, ప్రియులారా 4వ అధ్యాయము 19-18 రాయబడింది. భయం ఏం చేస్తుంది? దండిపిస్తుంది అనమాట, మన ప్రాణాన్ని దండిపిస్తుంది, టార్చర్ చేస్తుంది అనమాట మన ప్రాణాన్ని. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ప్రియులారా మనం ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రాణభయం తొలగిపోతుంది. అంటే సాతాన్ భయం ద్వారా దండిపించేది ఆగిపోతాయి అనమాట, ఫెయిల్ అయిపోతాయి. ఆ సాతాన్ క్రియలు లయమైపోతాయి. అదే అందుకొరకు బైబిల్లో రాయబడింది, సాతాన్ పనులు, సాతాన్ క్రియలు నాశనం చేయడానికి, లయపరచడానికి క్రీస్తు వచ్చామనమాట. యేసుక్రీస్తు మనలో వచ్చేస్తాం. ఇప్పుడు క్రీస్తు ప్రియులారా మనలో ఎదుగుతున్నప్పుడు అది జరుగుతుంది అనమాట. ప్రాణ భయం నుండి టోటల్ గా దేవుడు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపించినాక ఇప్పుడు యేసుక్రీస్తు ఫ్యామిలీ మెంబర్స్ అంటే దేవుని కుమారుడు కుమార్తె అంటే ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని వాక్యంతో ప్రేమతో నింపబడి ధైర్యం కలిగిన వారుగా బ్రతుకుతారు అనమాట. ధైర్యం కలిగిన వారు కాబట్టి గొప్ప ధైర్యం కలిగిన వారు దేవుని కుమారుడు లేదంటే దేవుని కుమార్తె అనమాట. దేవుడు గొప్ప ధైర్యం కలిగిన దేవుడు, బలవంతుడు, శక్తి కలిగిన దేవుడు. అలాగే దేవుని కుమారుడు కుమార్తెగా పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో నింపబడిన వ్యక్తులు కూడా చాలా వారు ధైర్యం కలిగిన వ్యక్తులుగా మార్చబడతాయి అనమాట. అందుకొరకు ప్రియులారా మనం చూడవచ్చు, అపోస్తలుల గారి 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మతో నింపబడిన స్టెఫాను ప్రియులారా మనం చూసినట్లయితే రాళ్ళు వస్తున్నా కానీ భయపడడం లేదనమాట. క్రీస్తు కొరకు, సత్యం కొరకు, నీతి కొరకు గట్టిగా నిలబడుతుంది. రాళ్ళు వస్తున్నప్పుడు కూడా ప్రియులారా మనం అదే సమయంలో కూడా క్రీస్తువును చూస్తున్నాం అనమాట. నిలబడిన పరలోకములో నిలబడిన క్రీస్తువును ప్రియులారా స్టెఫాను చూస్తున్నాం అనమాట. రాళ్ళను కాదు కానీ, సమస్యలను కాదు కానీ క్రీస్తువును చూస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆ రాళ్ళు వచ్చినప్పుడు కూడా అంత స్ట్రాంగ్ గా ప్రియులారా స్టెఫాను నిలబడామంటే కారణం ఏంటిది? ప్రియులారా దేవుడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో నిండి బలపరిచామన్నమాట. దేవుడు బలపరిచే దేవుడు ప్రియులారా బలపరుస్తాడనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం చూసినట్లయితే స్టెఫాను హతసాక్షిగా మార్చబడినప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ మనకు నేర్పిస్తుంది. హెబ్రీయులు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు, మరణం దేవుడు నియమించాడు. మరణం పాపాన్ని బట్టి మరణం నియమించాడు. అంటే ఫిజికల్ డెత్ కూడా దేవుడు నియమించామన్నమాట. అంటే ఏదైనప్పుడు కూడా ప్రియులారా ఒకరోజు మీరు వెళ్ళిపోవాలి. ఎవరు కూడా మనం చూసినట్టు భూమిలో స్థిరంగా ఉండలేదన్నమాట. 70 కానీ 80 కానీ 120 సంవత్సరం బ్రతుకు. ఇప్పుడు ఉన్న బ్రతుకు పరిశుద్ధాత్మతో నింపబడి నీతి కొరకు, న్యాయం కొరకు, సత్యం కొరకు బ్రతకాలని జీవగల దేవుడు కోరుతుంది. ఇప్పుడు ఒకరోజు ప్రియులారా మనం వెళ్ళాలి. ఇప్పుడు స్టెఫాను ప్రియులారా చంపడానికి కొందరు చంపేస్తారు, రాళ్ళు వేసుకొని చంపారు. ఇప్పుడు రాళ్ళు వేసిన వారు కూడా ఒకరోజు వెళుతారు. స్టెఫాను మరణించిన కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు అభయప్పిన కాబట్టి మాత్రం జరిగింది, లేదంటే జరగలేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే స్టెఫాను రాళ్ళేసిన వారు కూడా తర్వాత వారు అందించారు. కాబట్టి బైబిల్ కింద ప్రియులారా మనం నేర్పిస్తుంది, నరహత్య చేసిన వారు ప్రియులారా బైబిల్ కింద నేర్పిస్తుంది వారు ఆత్మ కూడా నిత్యం బ్రతికేది, కానీ పాదాలం అది నరకం అగ్నిగుండంలో అది వెళుతాయని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు వారికి నష్టం, నరహత్య చేసిన వారికి చాలా నష్టం. అందుకొరకు బైబిల్ ప్రియులారా దేవుడు ముందు చూపులా చెప్తానమాట, నరహత్య చేయవద్దని రాయబడింది. నరహత్య చేస్తున్న వ్యక్తులను ఈబుల్ స్పిరిట్ లేదంటే దురాత్మలు నరహత్య చేయడానికి ప్రేరేపణ ఇచ్చిన ఈబుల్ స్పిరిట్ వారిని ప్రభావం చేస్తుంది అనమాట. అప్పుడు ఇది దేవుని కుమార్తెగా మనం ఉండే నిన్ను నరహత్య స్పిరిట్ మనలో పని చేయలేదు, మనల్ని ప్రభావం చేయలేదు అనమాట. ఒక వ్యక్తిలో ప్రియులారా నరహత్య స్పిరిట్ లేదంటే కోపం స్పిరిట్ లేదంటే పగ లేదంటే అసూయ రకరకాల విధమైన ఈబుల్ స్పిరిట్ ఉండే అనమాట. పాపం వెనుక అంతా కూడా ఈబుల్ స్పిరిట్ దాని వెనుక పనిచేస్తుంది, అనేక వెనుక ఈబుల్ స్పిరిట్ పనిచేస్తుంది. కాబట్టి ప్రియులారా ఆ స్పిరిట్ పనిచేసినప్పుడు ఏమవుతుంది? అలాంటి వ్యక్తులు ఒక కుటుంబ జీవితాలు వారి యొక్క రిలేషన్షిప్ అందు కూడా నాశనం అయిపోతాయి.
ఎందుకంటే స్పిరిట్, ఈబుల్ స్పిరిట్ ఒక పని అదనమాట, సాతాను ఒక పని అదనమాట. బైబిల్లో స్పష్టంగా రాయబడింది, ఏ వ్యక్తినైతే ఈబుల్ స్పిరిట్ ప్రభావం చేస్తున్నారో వారి జీవితాన్ని ఆ స్పిరిట్ నాశనం చేస్తుంది, వారి ఇద్దరిని కూడా నాశనం చేస్తుంది. యోహాను సువార్త 10:10 ప్రభు స్పష్టంగా చెప్పాను, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వచ్చామని. కాబట్టి అందుకొరకు ప్రియులారా, బైబిల్ మొదటి యోహాను పత్రిక 3:12 రాయబడింది, కయన్ వంటి వారుగా మనం ఉండవద్దు, సాతానుతో కనెక్ట్ ఉన్న వారుగా ఉండవద్దు, చీకటి శక్తులతో దురాత్మతో సహవాసం కలిగిన వ్యక్తులుగా మనం ఉండవద్దు, ప్రేమపూర్ణుడైన పరిశుద్ధుడైన జీవం గల దేవునితో మనం కనెక్ట్ ఉండాలి. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుని మాటలు మన హృదయంలో నింపుకోవాలి, దేవుని మాటలు మన హృదయంలో నింపుకోవాలి, క్రిస్తువుకు మన హృదయంలో చోటు ఇవ్వాలి, రక్షణ పొందాలి, మన రక్షణలో మనం ఎదగాలి. రక్షణ పొందిన వారు అలా రక్షణలో ఎదుగుతున్న వారు మరో స్పిరిట్ కానీ సాతాను స్పిరిట్ ప్రభావం చేయలేదన్నమాట. ఎందుకంటే ఆ స్పిరిట్ ఒక వ్యక్తిని వాడిన తర్వాత ఏం చేస్తుంది, ఆ వ్యక్తి జీవితం నాశనం చేస్తుంది, ఆ వ్యక్తి ఆత్మ పాదాల నరకములో తీసుకొని అగ్నిలో నిత్యం ఉండినట్టు చేస్తుంది అనమాట. కానీ ప్రియులారా, యేసుక్రీస్తుకు మన హృదయంలో చోటు ఇచ్చి ఉండే ఏం జరుగుతుంది, క్రిస్తువుకు ప్రియులారా, నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన క్రిస్తువు కొరకు మనం సమాధి నుండి తిరిగి లేచిన పునరుద్ధరణ క్రిస్తువు కొరకు, సాతాను చేసిన క్రిస్తువు కొరకు మనం చోటు ఇచ్చిన వారికి ఉండే ఈబుల్ స్పిరిట్ క్రియలు బ్రేక్ అయిపోతాయి అనమాట. మీ జీవితంలో అది పని చేయలేదు. ఇప్పుడు సాతాను ప్రియులారా మనల్ని ముట్టకుండా ఉండాలంటే బైబిల్లో స్పష్టంగా రాయబడింది, సువార్త విని రక్షణ పొందాలి, రెండు రక్షణలో మనం ఎదగాలి. కాబట్టి రక్షణ పొందిన రక్షణలో ఎదుగుతున్న ఏ ఒక్క వ్యక్తిని కూడా సాతాను ముట్టలేదు, తాకలేదు. కానీ సువార్త విని రక్షణ పొందిన దేవునితో కలిసి బ్రతుకుతున్న వ్యక్తులను పరిశుద్ధాత్మదుడు అభిషేకించి వాక్యంతో ఆత్మగడ్గంతో నిండి అపవాది క్రియలు లేబరిస్తున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలంగా వాడినాక దేవుడు బలంగా వాడతారు. అపవాది క్రియలు అంటే నరహత్య స్పిరిట్కు వ్యతిరేకంగా నిన్ను దేవుడు వాడినాక, కోపం, పగ, చేదు స్పిరిట్కు వ్యతిరేకంగా దేవుడు వాడుతాయి, అసూయ స్పిరిట్కు వ్యతిరేకంగా వాడతాయి. ఇప్పుడు రకరకాలు దురాత్మలు గుంపుంది అనమాట. దానికి వ్యతిరేకంగా ప్రియులారా దేవుడు నిన్ను తప్పకుండా వాడతారు. పాసివ్ ఉండడానికి వీల్లేదనమాట. ఇప్పుడు నేను మామూలుగా న్యూట్రల్గా ఉండుదా, నేను దేవునితో కలిసి బ్రతుకుదాం కానీ సాతానికి బదులుగా నేను నిలబడలేదు అని పిల్లరా నిలబడాలి. అంతే. ఎఫెసీయులకు రాసిన 6:8 ప్రియులారా మనం చూడవచ్చు, నిలబడాలి, సర్వాంగ కవచం ధరించుకొని నిలబడాలి. కాబట్టి సువార్త రక్షణ పొందినప్పటి నుండి మనం బాటిల్ గ్రౌండ్ లో మనం ఉన్నామన్నమాట. కాబట్టి మన శత్రువు రక్త మాంసంలో కాదు, అంటే భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషి కూడా నా శత్రు కాదు, మీ శత్రు కాదు. ఓన్లీ ప్రియులరా ఈబుల్ స్పిరిట్ అనమాట. దురాత్మలు పాపం చేయడానికి వెనక పని చేస్తున్న ఈబుల్ స్పిరిట్ ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు అనమాట. దేవుడు ఉన్నాడు, రెండు ఆత్మ అనమాట. దేవుడు ఆత్మ లాగా పవిత్ర ఆత్మ, అది కూడా ఆత్మ అనమాట. కాబట్టి ఎవరికి మనం చోటు ఇస్తుంది, దాన్ని బట్టి ప్రియులారా మనం జయం అపజయం అనమాట. దాన్ని బట్టి మన భవిష్యత్తు అనమాట. ఎవరికి మనం చోటు ఇస్తుంది. క్రిస్తువుకు మీరు చోటు ఇచ్చామంటే మీకు మంచి భవిష్యత్తు, సాతానుకు చోటు ఇచ్చామంటే నాశనం చేస్తుంది, ఇద్దరిని కూడా నాశనం చేస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం క్రిస్తువుతో కలిసి బ్రతకడం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనం నేర్పిస్తుంది, మన ప్రాణం తీసేవారు ఉండవద్దు, కానీ ప్రాణం పెట్టేవారు ఉండాలి. అంటే దానికి అర్థం సుసైడ్ చేయాలని కాదు, దానికి అర్థం మనం సుసైడ్ చేయాలని కాదు, ఒకరికి మరణించాలని కాదు, కానీ దానికి అర్థం పరిశుద్ధాత్మతో నింపబడి ప్రేమించడమే. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రాణం కంటే ప్రియులారా మీరు దేవుని ప్రేమించాలి, మీరు మిమ్మల్ని ప్రేమించాలి, మీరు ఇద్దరిని ప్రేమించాలి. ఇప్పుడు ప్రాణభయం నుండి బయటపడుతుంది. అప్పుడు ఏమవుతుంది, దేవుని ప్రేమతో నింపబడి దేవుడు చిత్తం చేసుకొని భూమిలో బ్రతికినంతకాలం బ్రతుకుతాయి. ఇప్పుడు ప్రియులారా మన క్రిస్తు కొరకు ఒకరు నిలబడి హతసాక్షిగా మార్చబడిన దయచేసి అది నష్టం కాదు. మన చూపులో చూస్తున్నది నష్టం అని మనకు అనిపిస్తేమో, కానీ ప్రియులారా బైబిల్ మనం అర్థం చేసుకోవచ్చు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. స్టెఫానోస్ మరణించిన తరువాత ప్రియులారా మనం వాక్యం ద్వారా మనం చూస్తున్నట్టే మనకు అర్థం చేసుకోవచ్చు. దేవదూతలు వచ్చి తన ఆత్మ తీసుకొని వెళ్ళి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు చేతిలో తన ఆత్మ ఉంది అనమాట. యేసుక్రీస్తు చేతిలో తన ఆత్మ ఉంది. కాబట్టి క్రిస్తు ఒక చేతిలో తన ఆత్మ ఉంది. కాబట్టి స్టెఫాను మరణించిన తర్వాత, హతసాక్షిగా మార్చబడిన తర్వాత తన బ్రతికి ఉంది. తన ఆత్మ తర్వాత కూడా జీవం గల దేవునితో బ్రతికి ఉంది అనమాట.
మన ఒక చూపులో ఆ వ్యక్తి అయిపోయినట్టే మనం చూస్తారు. ఎందుకంటే వారు శరీరం మట్టి, బైబిల్లో రాయబడింది ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ గాని దేవుడు అనగా ఆత్మను దేవుడు ఇచ్చామన్నమాట. ఆత్మ దేవుని దగ్గరికి కూడా అంతే అనమాట. కాబట్టి మన ఆత్మ ఎవరి చేతిలో ఉంది? మనం ఆత్మ ఈ శరీరం నుండి ఎక్కడికి వెళుతుంది? నరగత చేస్తున్న వ్యక్తులు లేదా పాపం చేసుకొని బ్రతున్న వ్యక్తులు మరణించినంత వారు ఆత్మ పరలోకానికి వెళ్ళలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా అందుకొరగా బైబిల్ నేర్పిస్తుంది, మన భూమిలో ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడు మారు మనసు పొందాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. అలాంటి ఉన్న వ్యక్తులకు ఆత్మ దేవుని అంటే హెవెన్ వెళ్తారు, దేవునితో నివాసం చేస్తారనమాట. మిగిలిన వారు ఆత్మ పాదాలం లాగా తర్వాత నరకములో అది వెళుతాయని బైబిల్ గ్రంథం ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి మీ ఆత్మ ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు సువార్త రక్షణ పొందిన స్థాయిలు ఉంటే, యేసు రక్తం ద్వారా కడగబడిన స్థాయిలు ఉంటే మీ ఆత్మ దేవుని చేతుల్లో ఉన్నట్టే. ఇప్పుడు దేవుని చేతుల్లో మీ ఆత్మ ఉన్నామంటే అదే జయం అనమాట, అది ఓటం కాదు, జయం అనమాట. ఇప్పుడు స్టెఫాను హతసాక్షిగా మార్చబడారు కాబట్టి తన ఆత్మ దేవుని చేతుల్లో ఉంది. క్రీస్తు కొరకు సత్యం కొరకు నిలబడే మాట్లాడాం. కాబట్టి యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పాము, లూకా సువార్త 12:4 దేహమును చంపిన వారిను భయపడవద్దు, ఎందుకంటే దానికంటే వారు ఎక్కువ చేయలేదు. అది కూడా ప్రియులారా చేసామంటే మనం అర్థం చేసుకోవాలి, దేవుడు పర్మిషన్ ఇచ్చిన కాబట్టి మాత్రమే. దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు అంటే మీరు ముట్టలేదు అంటే దానికి అర్థమైనది స్టెఫాన్ తన పరిచర్య చేసిన తర్వాత నా దగ్గరకు రావాలని దేవుడు కోరుకున్నామన్నమాట. మనమేమో లేదంటే స్టెఫాన్ ఒక చుట్టాలు కోరుకున్నారేమో, స్టెఫాను ఒక భార్య గాని లేదంటే పిల్లలు గాని సహోదరులు అందరూ కోరుతారేమో స్టెఫాను గా కొన్ని రోజులు ఉండాలని వారు కోరుతారు. కానీ తండ్రిని దేవుడు పరలోక తండ్రి కోరుకున్నారు, నా బిడ్డ నా దగ్గరకు రావాలని కోరారు. కాబట్టి దేవుడు స్తోత్రం. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మన సత్యం అర్థం చేసుకోవాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, మాకు సహవాసం తండ్రి అయిన దేవునితో, క్రీస్తుతో, పరిశుద్ధాత్మ దేవునితో. కాబట్టి ప్రియులారా గొప్ప విషయం ఏంటది? గొప్ప విషయం అంటే జీవగల దేవునితో సహవాసం చేయడం గొప్ప విషయం. హల్లెలూయా. గొప్ప విషయం అనేది ప్రియులారా జీవగల దేవునితో సహవాసం చేయడం. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మనల్ని పంపించాం, భూమిలో మనం ఉన్నామంటే తండ్రిని దేవుడు మనల్ని పంపించాం అంతే. ఇక మనం తండ్రితో కలిసి ఉండాల్సిన వారం. హల్లెలూయా. కాబట్టి భూమిలో వచ్చిన తర్వాతనే మన చాలా మందిని పరిచయం అయింది. ఇప్పుడు మన చాలా మందిని పరిచయం అయింది, చాలా ఫ్రెండ్స్ మనకు ఉండవచ్చు, చాలా స్నేహితులు మనకు ఉండవచ్చు. ఓకే, కాబట్టి దానిలో గొప్ప స్నేహితుడు ఎవరంటే ప్రియులారా, ఎవరు ప్రియులారా? యేసుక్రీస్తు అన్నమాట. నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టే దేవుడు. కాబట్టి బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో సహవాసం చేయడమే అదే గొప్ప చేయం. హల్లెలూయా. అంటే మన ఆత్మ దేవునితో కలిసి ఉండడమే అదే ప్రియులారా, అది ఓటం కాదు. కాబట్టి స్టెఫాను తన మరణం తర్వాత కూడా బ్రతికి ఉన్నాం అనమాట, తన ఆత్మ దేవునితో కలిసి బ్రతికి ఉన్నాం. అంటే మరణం అంటే ప్రియులారా దయచేసి మనం అర్థం చేసుకోవాలి, అది ఎండ కాదు. ఇంకా బైబిల్లో రాయబడింది, ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు రాకడ ఆలస్యంగా ఉండే, యేసుక్రీస్తు ఇప్పుడు మనం బ్రతికి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వచ్చిన స్థాయిలో ఉంటే మనం ఎత్తపడిన గుండెలో ఎత్తపడాలి. దేవునికి స్తోత్రం. ఎత్తపడిన గుండెలో నేను మీరు ఉండాలి, అలాగే మనం బ్రతకాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించినాక. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా బైబిల్కి ఎంత మనకు నేర్పిస్తుంది, ప్రతి ఒక్కరికి మరణం నియమించునని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు నరహత్య చేసిన వారు లేదంటే పాపం చేసుకొని బ్రతున్న వారు ఆత్మ ప్రియులారా నరకం అగ్ని గుండంలో వెళుతుంది. కాబట్టి ఎవరు జయం పొందారు? స్టెఫాను హతసాక్షిగా మార్చబడిన స్టెఫాను ఒక పరిస్థితి ఎలా ఉంది, లేదంటే స్టెఫాన్ వ్యక్తులను రాళ్లతో చంపేసిన వారు ఒక పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మనం చూసినట్లయితే హతసాక్షిగా మార్చబడిన స్టెఫాను దేవుని చేతిలో దేవునితో నిత్యం జరుగుతుంది అనమాట. కానీ ఆ చంపే వ్యక్తులు వారు ఆత్మ ప్రియులరా, ఒకవేళ వారు మారు మనసు పొందలేదు అంటే, పాపక్షమాణం యేసు రక్తం ద్వారా కడగబడలేదు అంటే వారు ఆత్మ నిత్యం ప్రియులరా అగ్నిలో కాల్చివేయబడతాయి. కాబట్టి ఎవరు జయం పొందారు? ఎవరు మేలు పొందారు? ఎవరు అంటే ప్రియులరా స్టెఫాన్ అన్నమాట. ఎందుకంటే స్టెఫాను క్రీస్తు కొరకు, సత్యం కొరకు, ప్రేమ కొరకు, నీతి కొరకు, న్యాయం కొరకు శ్రమం తండ్రి వారు ఏం చేస్తున్నారో క్షమించమని యేసుక్రీస్తు చెప్పినట్టు చెప్పామన్నమాట. ప్రభువా వారి పాపం క్షమించమని స్టెఫాను చెప్పామన్నమాట. అంటే దానికి అర్థం స్టెఫాను హృదయంలో
కోపం లేదనమాట. వారిని చంపాలి అనే కోపం లేదు అంటే దానికి అర్థం మద స్పిరిట్ ప్రభావం చేయడం లేదు, ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేయడం లేదు, కోపం స్పిరిట్ ప్రభావం చేయడం లేదు, పగ స్పిరిట్ అసలే ప్రభావం చేయడం లేదు. కానీ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా పూర్తిగా ప్రభావం చేస్తున్నాడు అనమాట. కాబట్టి ప్రియులారా, అది ఓటం కాదు, అది జయమైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, విశ్వాసం చివరి శ్వాసం క్రీస్తు కొరకు నిలబడి, సత్యం కొరకు నిలబడి, పరిశుద్ధ కొరకు నిలబడి, క్షమించే విషయం కొరకు నిలబడి, నీతి కొరకు న్యాయం కొరకు నిలబడిన కాబట్టి తన ఆత్మ తప్పకుండా దేవుళ్ళు తీసుకొని వెళ్తారు. దేవుడు చేతులు ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బ్రతికినప్పుడు దేవుని చేతులు ఉండడం, తర్వాత కూడా దేవుని చేతులు ఉండడం, అదే ప్రియులరా చేయడం. దేవునికి స్తోత్రం. కానీ ఈవిడ స్పిరిట్ ఏం చేస్తుంది? బ్రతికినప్పుడు ఇందులో నాశనం చేస్తుంది. ఇప్పుడు ఈవిడ స్పిరిట్ ప్రభావం చేస్తున్న ఒక వ్యక్తి కుటుంబ జీవితాలు సమాధానం అసలు ఉండలేదన్నమాట. వారు భార్య గాని, లేదంటే భర్త గాని, పిల్లలు గాని ఈవిడ స్పిరిట్ ప్రభావం చేస్తున్న ఒక వ్యక్తితో బ్రతకడం చాలా కష్టమే. అంటే సమాధానం ఉండలేదు. కానీ బయట కానీ ఉన్నట్టు చూపిస్తారేమో, బయటకేమో పెద్ద బెంగళా ఉన్నట్టు చూపిస్తారేమో, పెద్ద కారు ఉన్నట్టు చూపిస్తారేమో, బంగారం కొన్ని కిలోలు ఉన్నట్టు చూపిస్తారు, బెండి ఉన్నట్టు చూపిస్తారేమో బయటకు. కానీ లోపల మాత్రం హృదయంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది? ఈవిల్ స్పిరిట్ ప్రభావంతో ఉన్న వ్యక్తుల హృదయంలో అసలు శాంతి ఉండలేదు. శాంతి అని పాట పాడతారేమో, సమాధానం అని పాట పాడతారేమో, కానీ సమాధానం గురించి మాట్లాడతారేమో, కానీ లోపలే సమాధానం ఉండలేదు. ఇప్పుడు లోపలే ప్రియులారా, మన లోపలే సమాధానం ఉండడం చాలా గొప్పది. బయటకు ఎక్కువ చూడడానికి బంగారం, వెండి, పూడ్లు, బెంగళ, ఏకర్స్, ల్యాండ్ లేకపోయినా క్రిస్తువుని కలిగి ఉండే హృదయంలో మాత్రం సమాధానం రాజుగా సమాధాన పరిపాలన చేస్తున్నమాట. దేవుని సమాధానం మీ హృదయంలో రాజు ఒక రాజ్యం పరిపాలన చేసినట్టు దేవుని ఒక సమాధానం మన హృదయంలో పరిపాలన చేస్తే అనమాట. క్రిస్తువుని కలిగిన మీ హృదయం సమాధానం. ఇప్పుడు సమాధానంతో ఉండడం చాలా గొప్ప విషయం. అలాగే సమాధానం కలిగి అది మాత్రం కాకుండా క్రిస్తువుని కలిగిన వారు పరిశుద్ధాత్మ ఆనందంతో నింపబడతారు. అంటే పరలోకం ఆనందం అనుభవించుకొని బ్రతకవచ్చు అనమాట. క్రిస్తువుని కలిగిన వారు దేవుని ప్రేమతో నింపబడి బ్రతాయి. వారి కుటుంబ జీవితాలు సక్సెస్ అవుతాయి అనమాట. లేదు, వారి పిల్లలు దీవించబడతాయి, వారి ద్వారా అనేకులు దీవించబడతాయి. ఇప్పుడు క్రిస్తు ప్రియులారా, ప్రతి ఒక్కరికి అవసరం, నాకు అవసరం, మనకు అవసరం, మనకు అందరికి అవసరం. మన రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రజలకు అందరికీ అవసరం. మనం పాట పాడినట్టు యేసు నీవే కావాలి. అవును, మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం ప్రియులరా క్రిస్తు అనమాట. ఎందుకంటే క్రిస్తు ప్రియులరా, క్రిస్తుతో ఒక వ్యక్తి కనెక్ట్ ఉండే అపవాది క్రియలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే క్రిస్తు పుట్టినప్పటి నుండి బ్రతికినంత కాలం, ఇది మాత్రం కాకుండా సిలువలో ప్రాణం పెట్టినప్పుడు అంతా కూడా ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు సాతాను పూర్తి ఓడించామనమాట, నాశనం చేసేసారు. అప్పుడు అది యేసుక్రీస్తు మాత్రమే అనమాట, యేసుక్రీస్తు అనమాట. అందుకొరకు ఎవరైతే క్రిస్తుకు చోటిచ్చిన వారు ఉండే, ఎవరైతే క్రిస్తుతో కలిసి బ్రతుకుతారో వారు కూడా అపవాది క్రియలను ఓవర్కమ్ చేసుకొని బ్రతుకుతారు. మిగిలిన వారు తప్పకుండా ఈవిల్ స్పిరిట్ ముందు ఫెయిల్ అయిపోతాయి, ఈజీగా దురాత్మలు పట్టేస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా, క్రీస్తు కొరకు మనం చోటు ఇవ్వాలి. దేవుడు నాతో కూడా అదే మాట్లాడాడు. దేవుడు నాతో కూడా చాలా సంవత్సరం క్రితం దేవుడు అదే మాట్లాడాడు. దాదాపు 20 సంవత్సరాల క్రితం దేవుడు ఒకరోజు నాతో మాట్లాడేమనమాట, నీవు చోటు ఇవ్వాలి, నాకు చోటు ఇవ్వాలి, క్రీస్తుకు చోటు ఇవ్వాలి. అలాగుంటే సాతాను నిన్ను ముట్టలేదు అని దేవుడు నాతో చెప్పాను అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు క్రీస్తుకు చోటిచ్చిన వ్యక్తిగా ఉంటే సాతాను నిన్ను కూడా ముట్టలేదు. హల్లెలూయా. క్రీస్తుకు నువ్వు చోటిచ్చిన వ్యక్తిగా ఉంటే సాతాను ముట్టలేదు, ఫెయిల్ అయిపోతావు. కానీ కయాన్ అలాగే అపవాదికి చోటిచ్చిన వ్యక్తిగా ఉండే సాతాను ఈజీగా ఇద్దరికి వ్యతిరేకంగా వాడతారు. అది మాత్రంగా కూడా మీ జీవితం కూడా నాశనం చేశారు. సాతాను అదనమాట. సాతాను మనం వారిని మాత్రం కాదు, ఎవరైతే చోటిస్తారో వారందరూ నాశనం చేసే సాతాను. దెయ్యాలు, ఈవిల్ స్పిరిట్, దురాత్మలు ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తుకు అంటే పరిశుద్ధ జీవం గల దేవునికి ప్రియులారా మన హృదయంలో చోటు ఇచ్చిన వ్యక్తి ఉండే మీ జీవితంలో ఉన్న సాతాను సంబంధమైన క్రియలు లయమైపోతుంది, మీ జీవితం బాగుపడుతుంది అనమాట. దేవుడు మీ ఆత్మను స్వస్థపరుస్తాడు. అదే నిత్య జీవ రక్షణ అనమాట. రక్షణ, మీ ఆత్మకు రక్షణ, మీ ప్రాణంలో స్వస్థత, శాంతి, సమాధానం, నెమ్మది, మీ శరీరానికి ఆరోగ్యం. మీరు బ్రతికినంత కాలం
దేవుడి చిత్తం ఉన్న రోజు దాకా బ్రతుకున్నట్టు దేవుడు కృప ఇస్తాడు. ఇప్పుడు దేవుని చిత్తం ఉన్న రోజు దాకా ప్రియులారా బ్రతుకుతాయి, దానికన్నా ఎక్కువ ఎవరు బ్రతకలేదు. కాబట్టి దేవుని చిత్తం ఉన్న రోజు దాకా నేను బ్రతకైనా చాలు, తర్వాత నేను బ్రతకాలని నాకు కూడా అసలేదు. కాబట్టి మనం దేవుని చిత్తం ఉన్న రోజు దాకా నేను మీరు భూమిలో బ్రతకైనా చాలు ప్రియులారా, దానికంటే ఎక్కువ బ్రతకైనా ఏమేలు స్తోత్రం. కాబట్టి మనం అనుకున్నాము దేవుని చిత్తం తర్వాత కూడా బ్రతకాలని మనం ఆశపడుతున్నారని, అంటే అది మన చిత్తం అనమాట. ఇప్పుడు ఇలా దేవుని చిత్తం ఉన్న రోజు దాకే నేను మీరు బ్రతకైనా చాలు, దేవునికి స్తోత్రం. అంటే తర్వాత కూడా మనకి జీవితం లేదా? ఉంది. బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు ఇలా మొదటి యోహాను 3వ అధ్యాయం 17వ వచనం ఇలా వాక్యం కూడా చదివి నేను ముడిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను 3:17 వచనం రాయబడింది. దేవుని చిత్తం చేసేవారు ప్రియులరా, దేవుని చిత్తం చేసేవారు ప్రియులరా, 2వ అధ్యాయం 17వ వచనం, 2వ అధ్యాయం మొదటి యోహాను 2వ అధ్యాయం 17వ వచనం. And this world is fading away along with everything that people crave. But anyone who does that please God will live forever. కాబట్టి దేవుని చిత్తం చేసిన స్టెఫాను, సత్యం కొరకు నిలబడిన, క్రీస్తు కొరకు నిలబడిన స్టెఫాను ఒక ఆత్మ జీవగల దేవునితో నిత్యం బ్రతుకుతాయి. మనకు దృష్టిలో మనం అయిపోయింది అని అనుకున్నాం, కాదు ప్రియులారా, ఆయన బ్రతికి ఉన్నాం, మేము జీవగల దేవునితో బ్రతికి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు కొరకు ఎవరైతే నిలబడుతున్నారో, సత్యం కొరకు, పరిశుద్ధ కొరకు, జీవగల దేవుని కొరకు ఎవరైతే నిలబడుతున్నారో, జీవగల దేవుడు నిత్యులకు తండ్రి నిత్యం బ్రతికి ఉన్నారు కాబట్టి వారు ఆత్మ కూడా దేవునితో కలిసి బ్రతుకుతాయి. మిగిలిన వారు కూడా బ్రతుకుతాయి. రాళ్ళేసిన వారు కూడా చనిపోయిన తర్వాత వారు కూడా బ్రతుకుతాయి, కానీ వారు పాదాల నరకములో సాతానుతో అగ్నిలో వారు నిత్యం బ్రతుకుతాయి అన్నమాట. చూడండి, రెండు పరిస్థితులు చూడండి. ఇప్పుడు ఏది జయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రీస్తు కొరకు నిలబడడమే జయం. హల్లెలూయా. ఈ సత్యం అపోస్తలుడైన పౌలు కూడా అర్థం చేసుకున్నాం అనమాట. పరిశుద్ధాత్మతో నేర్పించాను. అందుకొరకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పారు, నా బ్రదైన క్రీస్తు కొరకే చావైతే నాకు నష్టం కాదు, లాభం అని రాయబడి ఉంది. చావైతే లాభం. ఏంటది ఇప్పుడు లాభం? ఇప్పుడు జీవగల దేవులతో నిత్యం బ్రతకవచ్చు అనమాట. దానికి అర్థం చాలా మంది అనుకున్నారు మరణం అంటే అయిపోయింది అని. కాదు ప్రియులారా, నోను, మరణం తర్వాత కూడా బ్రతుకు ఉంది. అలాగే మరణం తర్వాత కూడా ప్రియులారా బ్రతుకు ఉంది. యేసుక్రీస్తు అది గ్రహించుకొని మాట్లాడాం. అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, దేహమును చంపిన వారు నీవు నేను అసలు భయపడే అవసరం లేదు. దానికంటే ఎక్కువ వారు ఏదైనా చేస్తారా? చేయలేదు. దానికంటే ఎక్కువ చేస్తారా? కానీ దేవుడు దానికంటే ఎక్కువ చేస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి నరగొమ్మలో వెళ్ళాలా, ఒక వ్యక్తి పరలోకమ్మలో వెళ్ళాలా, అది దేవుని చేతుల్లో ఉంది అనమాట. అది ఏ మనుషుల చేతుల్లో లేదనమాట. అప్పుడు అంటే మనం నిర్ణయం చాలా ప్రాముఖ్యమనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరలోకమ్మలో వెళ్ళాలి అంటే మన క్రీస్తు కొరకు నిలబడాలి, క్రీస్తు కొరకు నిలబడాలి, సత్యం కొరకు నిలబడాలి, పరిశుద్ధ కొరకు నిలబడాలి, ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు నిలబడాలి. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇప్పుడు ప్రియులారా, మరణం మన జీవితానికి ఎండు కాదు. ఈ సత్య ప్రియుల దేశమని అర్థం చేసుకోవాలి. లేదంటే సాతాను మరణ భయం తీసుకొని పెట్టి మిమ్మల్ని చాలా ఇబ్బందులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అది సాతాను ఒక టొక్క అనమాట, ఒక తందరం అనమాట. ఒకటి మరణాన్ని చేసిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దయచేసి మరణాన్ని భయపడవద్దు, పాపాన్ని అంటే మనం సాతాన్ని మనం భయపడవద్దు, భయపడవద్దు అనమాట. దేవుని కుమార్తెగా భయపడవద్దు. బైబిల్ రాయబడింది, పరిపూర్ణ ప్రేమ భయమును బెళ్ళగొట్టాను. కాబట్టి ప్రియులారా, స్టెఫాను హతసాక్షిగా మార్చబడడం వలన ప్రియులారా మనం చూసినట్లయితే నష్టం కాదు, సంఘానికి చాలా మేలు వచ్చింది అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే స్టెఫాను హతసాక్షిగా మార్చబడిన కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, దేవుని సువార్త అంటే దేవుని ప్రేమతో నింపబడిన, దేవుని వాక్యంతో నింపబడిన అనేక విశ్వాసులు పారిపోయామన్నమాట. అనేక విశ్వాసులు పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యంతో నింపబడి పారిపోయాం. కాబట్టి ఆ దేవుని చిత్తం అనమాట. ఇప్పుడు యెరూషలేములో మాత్రం ఉండడం కాదు దేవుని చిత్తం. యెరూషలేములో ఉండాలి, దేవుని చిత్తం ఉన్న రోజాక యెరూషలేములో ఉండాలి, తర్వాత వెళ్ళాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు తర్వాత మూవ్ చేయాలి, ముందుకు మూవ్ చేయాలి, చీకటి ఉన్న చోట్లకి మూవ్ చేయాలి అనమాట. వెలుగుతో నింపబడిన తర్వాత మూవ్ చేయాలి. ఎందుకంటే ఈ సత్య సువార్త అందరం వినాలి, అందరం ప్రతి ఒక్క వ్యక్తిగా ఆత్మ కూడా దేవుని రాజ్యంలోనికి రావాలి, క్రీస్తు చేతిలోనికి రావాలి, అపవాది చేయ నుండి
దేవుని చిత్తంలోనికి రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని జీవగల దేవుడు కోరుతుంది. హల్లెలూయా. దాని కొరకు ప్రియులారా దేవుడు నిన్ను కూడా దేవుడు వాడతారు. ఇప్పుడు మరణం వలన ప్రియులారా మనం చూసినట్లయితే సంఘానికి మేలైంది. ఏం మేలైంది అంటే ప్రియులారా చాలా మంది అక్కడ నుండి యెరూషలేము నుండి పారిపోయిన వారు అందరూ వెళుతున్న చోట్ల అందరూ కూడా ప్రేమ సువార్త, సత్య సువార్త ప్రకటించినప్పుడు సాతాను చేతులు ఉన్న అనేకులు నిత్య జీవ రక్షణ పొందామన్నమాట. ఇప్పుడు సాతానుకు నష్టం జరిగింది అనమాట, చాలా నష్టం జరిగింది. లేదంటే వీరు అందరం యెరూషలేములో మాత్రం వారు నిత్యం లేదంటే సదాకాలం అక్కడ మాత్రం ఉండేదేమో. ఇప్పుడు సత్య సువార్త స్ప్రెడ్ కాదు, సత్య సువార్త స్ప్రెడ్ కాలేదు అంటే మన దగ్గరే మన భారతదేశంలో ఎలాగో సువార్త వస్తాయి సూత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా సత్య సువార్త ప్రియులారా మనం భారతదేశంలోనికి కూడా వచ్చిన కాబట్టి దేవునికి సోదరం. నేను కూడా రక్షణ పొందాను, మనం కూడా రక్షణ పొందాను. హల్లెలూయా. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మలో మనం ఎంతగా మనం ఆనందిస్తున్నాం, సూపర్ న్యాచురల్ భాషలో మనం మాట్లాడుతున్నాం. సోదరం హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపబడి మనం బ్రతుకుతున్నాం, పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నాం. ముందు నా బ్రతుకు తేడా ఉంది, క్రిస్తు నా జీవితంలో రాలేక ముందు దానికి ముందున్న జీవితం తేడా ఉంది, ఇప్పుడున్న జీవితం చాలా తేడా ఉంది. దానికి ముందు ప్రియులారా మనం చూస్తున్నట్టే సోదరం అది చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ కాబట్టి చాలా తేడా ఉంది. దేవునికి సోదరం. కాబట్టి క్రిస్తు ఒక వ్యక్తిలో వచ్చినట్లయితే తేడా కనిపిస్తుంది. హల్లెలూయా. అది ఎవరికి ఇష్టం లేదు అంటే ప్రియులారా మనుషులు కాదు, ఈవిల్ సాతానికి ఇష్టం లేదు, మనుషులు కాదు, సాతానికి ఇష్టం లేదు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, రక్త మాంసంతో దయచేసి మన పోరాటం చేసి మనం ఫెయిల్ అవ్వద్దు. మన స్పిరిచువల్ వార్ఫేర్ నేర్చుకోవాలి, యేసు రక్తం వాడుకోవడం నేర్చుకోవాలి, యేసు నామం వాడుకోవడం నేర్చుకోవాలి, ఆత్మ గడ్గం దేవుడు అనుగ్రహించిన ఆత్మ గడ్గం వాడుకోవడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి మంచి దేవుడు పని చేస్తాడు. జయం మన దావత్ అనమాట. హల్లెలూయా. కానీ శరీరానుసారంగా మీరు వీరితో ఆర్గ్యుమెంట్ చేసుకొని మీరు యుద్ధం గెలుస్తామంటే తప్పకుండా ప్రియులారా ఎక్కువ అవకాశం ఫెయిల్ అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఫెయిల్ అవుతుంది. పరిశుద్ధాత్మ కూడా బాధపడతాయి. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఏమవుతుంది, మీ హృదయం గాయపరచబడితే వారి హృదయం గాయపరచబడితే అది సాతానుకు మంచి అవకాశం అనమాట, దేవుని కాదు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ద్వారా ప్రియులారా వారి హృదయాన్ని గాయపరచకండి. సోదరం. కాబట్టి యేసు గురించి ఏం చెప్పారు, ప్రేమించాలి గాని వారి కొరకు ప్రార్థన చేయాలి గాని వారిని దీవించాలి గాని కీడు చేయవద్దు అని దేవుడు చెప్పామన్నమాట. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేసుకొని కూర్చున్నప్పుడు సమాధానంగా కూర్చున్నారని, కానీ చివరికి సమాధానం ఉండలేదన్నమాట. కాబట్టి కాబట్టి మన స్పిరిచువల్ వార్ఫేర్, స్పిరిచువల్ గా ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి మూవ్ చేయడం ప్రియులారా దేవుని కుమార్తె మనం నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, భవాధికారులు ఏమైపోతాయి. ఇప్పుడు బైబిల్ రాయబడి దేవునికి లోబడి సాతాను పారిపోతాయి. దేవునికి మనం లోబడకుండా ప్రియులారా మన ఇష్టానికి మనం లోబడుకొని మన ఒపీనియన్కు మనం లోబడుకొని మనం ఉంటే సాతాను పారిపోలేదు. కానీ దేవునికి లోబడిన వ్యక్తులుగా మనం ఉంటే యేసునామ అధికారం, దేవుడు ఇచ్చిన అధికారం వాడుకోండి. దేవుడు ఇచ్చిన అధికారం చాలా పవర్ఫుల్, పర్మనెంట్ అంటే చాలా పవర్ఫుల్ అధికారం అనమాట. దేవుడు క్రిస్తువుని కలిగిన మనకు అధికారం దేవుడు అనుగ్రహించిన అధికారం. దేవుని చిత్తానుసారంగా ఉన్నవారు దేవునికి లోబడిన వారిగా మనం ఉండే అధికారం వాడుతున్నప్పుడు అది పారిపోతాయి. చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు కాబట్టి ఆత్మానుసారంగా బ్రతకడమే చాలా సింపుల్ వే. హల్లెలూయా. మనం జయం పొందాలి అంటే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడమే ప్రియులారా మంచి. హల్లెలూయా. శరీరానుసారం యుద్ధం చేసుకోవడం వలన నష్టం జరుగుతుంది, 2 సైడ్ లో నష్టం జరుగుతాయి, ఒకవైపు కాదు. అది ప్రియులారా మనకు కొన్ని యుద్ధాలు మనం చూసినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నో సంవత్సరాలు కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. మనం చూసినట్లయితే 2 పక్షంలో నష్టాలు జరుగుతున్నాయి, ఒకవైపు కాదు. కాబట్టి ఇప్పుడు శరీరానుసారం యుద్ధం చేసుకొని ఉంటే అదే నష్టమే, సాతానుకు చోటు ఇచ్చినట్టు అవుతుంది. కానీ ఆత్మానుసారంగా యుద్ధం చేస్తున్న వ్యక్తులు ఉండే సాతానుకు చోటు ఉండలేదు, జయం అనుకుంది, జయం మన అనుభవంగా మరచబడుతుంది, అపవాది పారిపోతాయి అనమాట. మనుషులు అందరూ నిలబడతాయి, వారందరూ నిత్య రక్షణ పొందుతారు, పాపక్షమాణం పొందుతారు, కానీ అపవాది మాత్రం పారిపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రియులారా కాబట్టి మనం ఏమి కూడా మనుషులు పారిపోవాలని కాదు, అపవాది పారిపోయిన చాలు. హల్లెలూయా. అందుకొరకు ప్రియులారా 1 స్పష్టంగా రాయబడింది, దేవుని కుమారుడు యేసుక్రీస్తు వచ్చిన ప్రాముఖ్యమైన ఉద్దేశం అపవాది క్రియలు లేపరచడానికి.
కాబట్టి మనం క్రీస్తుతో కలిసి బ్రతుకుదాం, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. అలాగుండే అపవాది క్రియలు లయపరిచినట్టు నేను కూడా దేవుడు వాడతారు. కాబట్టి అపవాదికి బదిరంగా నిలబడదాం, క్రీస్తుతో కలిసి అపవాదికి బదిరంగా నిలబడదాం. కాబట్టి మనం ఒంటరిగా నిలబడలేదు, లేదంటే మనుషులుగా మాత్రమే మనం నిలబడలేదు, మనం యేసుక్రీస్తుతో కలిసి నిలబడతాం. కాబట్టి మనతో కలిసి ఉన్న దేవుడు సాతాను జయించిన దేవుడు. యేసుక్రీస్తు సాతాను ఒకటి జయించారు. ఇప్పుడు మన శత్రుడైన సాతాను యేసుక్రీస్తుతో కలిసి మీరు బ్రదైనంత కాలం చేయటం లేదు, ఓడిపోలేదు. ఇప్పుడు మీరు ఓడిపోలేదు, క్రీస్తుతో కలిసి ఉండే అది ఓటం కాదు. కాబట్టి సెఫాను హతసాక్షి మార్చబడామంటే అది ఓటం కాదు, అది దానిలో కూడా ఒక జయం ఉంది అనమాట. ఎందుకంటే తన ఆత్మ దేవుని చేతలో ఉంది, తన ఆత్మ దేవుని చేతలో ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని చేతలో మన ఆత్మ ఉండడమే జయమని సత్యం ప్రియులరా మనం నేర్చుకోవాలి. అదే ప్రియుల యేసుక్రీస్తు శిలువ మరణం నుండి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు చివరి సమయంలో యేసుక్రీస్తు చెప్పామన్నమాట, నా ఆత్మ తండ్రి మీ చేతిలో నిన్ను అభయిస్తున్నాను. తండ్రి చేతిలో ఆత్మ ఉండడమే గొప్పది. జీవగల దేవుని చేతిలో నా ఆత్మ ఉండడమే గొప్పది, సాతాను చేతిలో ఉండడం కాదు. సాతాను చేతిలో ఆత్మ ఉండడం అంటే ఫెయిల్ అయిపోయినట్టే, ఎన్ని కోట్లు ఉన్నా సరే ఫెయిల్ అయిపోయినట్టే. కానీ దేవుని చేతిలో మన ఆత్మ ఉంటే అదే ప్రియులర జయమనే సత్యం ప్రియులర మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులర సోదర, కాబట్టి ప్రార్థన ఇస్తాం. ప్రియులరా పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, దేవా మీరు అనుగ్రహించిన మంది సమయాన్ని బట్టి దేవా ఆరాధిస్తున్నాం, శుద్ధిస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని కడుగుతున్నాం. మా రాష్ట్రం దేశం అందు కూడా ప్రభావ మీ రక్తం ద్వారా కడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దేవా శిలువ రక్తం ద్వారా మేము కడుగుతున్నాం తండ్రి. పోలీసు దేవా మీరు బలంగా తండ్రి, అంత్యకాలంలో కడబెరి కాలంలో తండ్రి మీరు పని చేస్తున్నట్టు దేవా మేము శుద్ధిస్తున్నాం, మేము ఆరాధిస్తున్నాం తండ్రి. రేపు ప్రభావ మీరు మాకు అనుగ్రహించడం శుద్ధిస్తున్నాం తండ్రి. శిలువమరణం ద్వారా సాతాను మీరు పూర్తి ఓడిచినట్టు దేవా మేము ఆరాధిస్తున్నాం, శుద్ధిస్తున్నాం తండ్రి. అవును దేవా, పాంబులను తేళ్లను శత్రు బలం అందటి మీద దొరకడానికి యేసే మీరు మాకు అధికారం అనుగ్రహించినట్టు దేవా శుద్ధిస్తున్నాం. ఏది మాకు హాని చేయలేదు అని చెప్పినట్టు తండ్రి మా ఆత్మను ఏ సాతాను హాని చేయలేదు కాబట్టి శుద్ధిస్తున్నాం. యేసే మీరు పట్టుకొని ఉన్నట్టు దేవా శుద్ధిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా కుడి వేసిన అందరిని బట్టి శుద్ధిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. వారి ఆత్మ బలపరచుంది, ప్రాణం బలపరచుంది దేవా. మీ ప్రేమతో కుమ్మరించు, భయం తొలిపోయిన తండ్రి, ప్రాణ భయాలు, మరణ భయాలు, సాతాను తీసుకుని వస్తున్న భయాలు తండ్రి, ప్రతి భయం పరిశుద్ధాత్మ అగ్ని ఉన్న తండ్రి, మరి సాతాను తీసుకుని వస్తున్న ప్రతి భయాలు పరిశుద్ధాత్మ అగ్ని ఉన్న అది కాలిపోయినాక తండ్రి యేసువులో మీ ప్రేమతో కుమ్మరించుము తండ్రి. బ్రదైన క్రీస్తు కొరకై చావైతే లాభం అని పౌలు చెప్పిన వాక్యం తండ్రి చెప్పి ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరవిన సూర్య కోరుడిలే బ్రదైనంతకాలం ప్రతి ఒక్కరు క్రీస్తు కొరకు, వెలుగు కొరకు, సత్యం కొరకు, నీతి కొరకు, పరిశుద్ధ కొరకు ప్రతి కృపా తండ్రి ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవ దయచేమో తండ్రి. పరిశుద్ధాత్మ దేవ బలపరచుదండి ప్రతి ఒక్కరు తండ్రి, బలపరచుదండి. మీ ప్రేమ తండ్రి మా ఆత్మ నుండి మా నుండి ప్రవేశించినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా ఫిల్ లార్డ్ దేవా మీ ప్రేమతో కుమ్మరించుందండి. దేవా మీ ప్రేమతో ప్రతి ఒక్కరు నింపబోతుందండి. పగ, కోపం, చేదు, మండ స్పిరిట్ ప్రభావం యేసులో బ్రేక్ అయిపోయినాక తొలిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ అభావధికరి లేమైపోయినాక యేసు నామములో తండ్రి. ఓహే డబ్బా కరబిన సూర కొరబిడే ఎవరైనా శరీరానుసరం యుద్ధం చేసిన వారు ఉండే తండ్రి, వారు మనసు ఏమో తండ్రి స్పిరిచువల్ వార్ఫేర్ పరిశుద్ధాత్మ నేర్పించుదండి. యేసు రక్తం వాడుకోవడం నేర్పించుందండి, యేసు నామం వాడుకోవడం నేర్పించుందండి. దేవా మీ గడకం వాడుకోవడం, ఆమె ఆత్మ గడకం వాడుకోవడం నేర్పించుందండి. ఓహే డాబా కరబిన సూర కొరబిడే అల్గబన సూర కొరబిన సిగడ కొరబిడే శిలువమరణం ద్వారా జయం ఆమె దేవా పొందిన మా దేవా జయించిన యేసే మీరు మా తోడు ఉన్నవాడి శుద్ధిస్తున్నాం తండ్రి. మా కష్టంగా ఉన్నవాడి సోదరం తండ్రి. ఓహే డాబా కరబిన సూర కొరబిడే తండ్రి మా రాష్ట్రం దేశంలో సమాధానం లేని వారికి అందరికీ ప్రభా సమాధానం దేవా దయమవుతండి. కుటుంబ జీవనంలో శాంతి సమయం లేని వారికి సమాధానం దేవా దయమవుతండి. ఓహే డాబా కరబిడే సూర కొరబిడే అల్గబన దేవా పాపం చేసుకొని బ్రతున్న వారు తండ్రి మారు మనసు అనుభవానికి దేవా మీరు నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆమెన్ దేవా ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా బ్రతైనట్టు తండ్రి మా రాష్ట్రం దేశంలో తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభావ సహాయం చేయమని అందరిని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అంటే మా రాష్ట్రం దేశం పరిస్థితి మార్చమొద్దండి, అందరం పరిశుద్ధంగా బ్రతైనట్టు దేవా సహాయం ఉందండి. హృదయ శుద్ధి గల వారు ధనులని చెప్పిన తండ్రి హృదయాన్ని దేవా యేసు మీ రక్తం పరిశుద్ధ రక్తం కడుగుమొద్దండి. మీ రక్తం ద్వారా కడుగుము, పరిశుద్ధమైన వాక్యం ద్వారా కడుగుము. పరిశుద్ధం దేవా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అదే ఇంకా పరిశుద్ధపరచుముద్దండి, ఏ సాతాన్ని ముట్టకుండా తండ్రి పరిశుద్ధపరచుముద్దండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచుముద్దండి. మీ ఆలోచన దేవా దయచుముద్దండి. ఓహే డబ్బా కరబిన సూరు కొరబిన సిగడ కొరబిడే తండ్రి ఫిల్ లార్డ్ తండ్రి మీ ఆత్మతో కుమ్మరించుందండి. ప్రతి ఒక్కరు దేవా మీ ఆత్మతో అది ఇంకా కుమ్మరించుమను తండ్రిని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డబ్బా కరబిన తండ్రి మీ ప్రేమ
ఆమె దేవా ప్రేమ తండ్రి ఛానల్ గా మమ్మల్ని అందరిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శత్రువులను ప్రేమించమని చెప్పిన తండ్రి దేవా కృపతో నింపబోతండి. అందరిని ప్రేమించే ఆమె అందరికి మేలే అభిషేకంతో కుమరించుందండి. యేసయ్య స్తోత్రం దేవా. ఆమె సిక్ ఆరాధన కరగరబిన సువలో కొరబిలే అందరికి మేలు వేసే ఆమె కృపతో నింపబోతండి. రక్త మాంసంతో మాకు పోరాటం లేదు అని నేర్పించిన దేవా మీకు వందనాలు తండ్రి. దేవా సిక్కార బ్రదేనంతకాలం అలాగే బ్రదే కృప తండ్రి మాకు దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓడే డాబా కరబిన సువలో కోరబిలే తండ్రి దేవా సోదరం తండ్రి తండ్రి శిలువమరణం ద్వారా మాకు జయపించినటువంటి వందనాలు. జయించిన దేవా మీరు పరిశుద్ధాత్మ వలన మాలో వచ్చి మా బ్రతుకు జయంగా మార్చినటువంటి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా దేవా దీవిస్తున్నాం తండ్రి. మొదటి నా రాజ్యం వెదవుడు ఎప్పుడు మేము అనుగ్రహిస్తామని చెప్పినట్టు తండ్రి ప్రభువా మరి అవసరాలు అద్భుతంగా యేసులో తీర్చబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యెహోవా నా కాపరి నాకు లేమీ కలగలేదు వాక్యం పంపి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసులో దేవా ప్రతి ఒక్కరును దేవా మీరు ఇప్పుడు కాపాడినప్పుడు సుధిస్తున్నాం తండ్రి. ఇంకా కూడా కాపాడమతండి. మీ రక్తం కింద మనం సమర్పిస్తున్నాం. భౌతికరిలో నాశనం అయిపోయినాక లయమైపోయినాక తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి మీ చిత్తమైన రోజాక భూమిలో తండ్రి సంతోషం సమాధానంతో తండ్రి ఆరోగ్యం అందులుగా తండ్రి ప్రతి ఒక్కరు హృదయనాకాన్ని ప్రార్థనిస్తున్నాం. మీ చిత్తమైన రోజాక తండ్రి ప్రతి ఒక్కరు హృదయనాకాన్ని ప్రార్థనిస్తున్నాం తండ్రి. పూర్వ మీరు అక్కడలో మేమందరూ ఎత్తబడిన గుండెలు కృపాదేవాదయము మహిమ గణత మీకు అభిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.